హైదరాబాద్ లో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. పరేడ్ గ్రౌండ్ లో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ జరుగుతోంది. ఫెస్టివల్ కు నగరవాసులు భారీగా తరలివచ్చారు. వెరైటీ పతంగులు ఆకట్టుకుంటున్నాయి. కైట్ ఫెస్టివల్ లో 19 దేశాల నుంచి 47 మంది ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ కైట్ ప్లేయర్స్ పాల్గొంటున్నారు. అదేవిధంగా 14 రాష్ట్రాల నుంచి 54 మంది నేషనల్ ప్రొఫెషనల్ కైట్ ప్లేయర్స్ పాల్గొన్నారు. ఇక కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కు సంబంధించిన వివరాలను పరేడ్ గ్రౌండ్స్ నుంచి మా ప్రతినిధి పవన్ అందిస్తారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో యొక్క కైట్ ఫెస్టివల్ చాలా ఉత్సాహంగా కొనసాగుతుంది. 19 దేశాల నుంచి కూడా 40 మంది కైట్ ప్లేయర్స్ కూడా ఇప్పటికే సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ కు వచ్చి ఇక్కడ యొక్క కైట్స్ కూడా ఎగురవేస్తున్నారు. అయితే మొత్తానికి చూస్తే మాత్రం నిన్న ఈ రోజు రేపు ఈ యొక్క 3 రోజుల పాటు కూడా ఈ యొక్క కైట్ ఫెస్టివల్ కొనసాగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క స్వీట్ ఫెస్టివల్ కూడా 3 రోజుల పాటు కూడా కొనసాగుతుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రము వివిధ దేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు. వచ్చి ఈ యొక్క కైట్ ఫెస్టివల్లో కూడా పాల్గొంటున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అంతేకాకుండా ఇటు ఆస్ట్రేలియా కావచ్చు, కొరియా కావచ్చు, పంజాబ్ అంటే ఇంటర్నేషనల్ సంబంధించిన ప్లేయర్స్ కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి చూస్తున్నాము. అయితే ఈ యొక్క కొరియా ప్లేయర్ ఉన్నారు మనతో పాటు. కొరియా ప్లేయరు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు, దీనికి సంబంధించి పూర్తిగా మాట్లాడి తెలుసుకున్నాం. హౌ డు యూ టు కమ్ టు హైదరాబాద్ టు ఇంటర్నేషనల్ ప్లేయర్? I'm from Korea. My name is Kim Bom Jung. Very happy to practice in the Trengana Kite International Festival, which is held during the Sankranti event on lucky day, such as Thanksgiving Day. It was not just a kite festival, but I was surprised by the variety of a program that blessed music, food, very variety, very exciting. I like it. మొత్తానికి చూస్తే ఇక్కడ ఫెస్టివల్ సంబంధించి చాలా ఎంతో ఉత్సాహంగా ఉందని చెప్పి కూడా కొరియాకు సంబంధించిన దేశస్తులు కూడా ఉన్నారు. మనతో పాటు ఆస్ట్రేలియాకి సంబంధించిన దేశస్తురాలు కూడా ఇక్కడ ఉన్నారు. వారు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వస్తారంట. ఇప్పటికి 7 సార్లు ఇక్కడికి ఆస్ట్రేలియా నుంచి వరకు వచ్చారు. హౌ డు యూ ఫీల్ టు కమ్ టు ఇండియా? We're always excited to come to India. Yeah, it's great fun. How do you feel to kite festival? It's really cool. We get to see lots of our friends from all around the world and some awesome new kites that we haven't seen before. And it's always exciting to celebrate and come to different countries. How many times you came to India? This is our 8th trip to India and our 2nd trip to Hyderabad. We were here in 2020. How the arrangements? The arrangements are fantastic. This is our favourite festival to come to in India. We have excellent hospitality, great hotel to stay in, and the food's pretty good too. చూస్తే వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ చేరుకున్న వారంతా కూడా ఇక్కడ ఏర్పాట్లు చాలా బాగున్నాయని, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దాని తర్వాత ఈ యొక్క కైట్ ఫెస్టివల్ మొదటిసారిగా నిర్వహిస్తుంది. గతంలో కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ యొక్క కైట్ ఫెస్టివల్ కూడా నిర్వహించారు. అయితే మొత్తానికి చూస్తే కైట్ ఫెస్టివల్ మాత్రం చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన వీరంతా కూడా ప్లేయర్స్ అంటారు, ఈ యొక్క కైట్ ప్లేయర్స్ అంటారు. South Africa. Yes. No, it's good. It's very nice. Yeah, no, it's very nice. Okay. Yes. How many times came to India? No, it's my first time in India. Yeah, no, I would say the culture is very nice. The people are friendly. The food is delicious. No, it's really a good time to be here in India and just to experience everything with the culture and everything. Happy Sankranti. సౌత్ ఆఫ్రికా నుంచి కూడా ఇక్కడికి వచ్చారు కైట్ ఫెస్టివల్ ప్లేయర్స్ అంటారు వీళ్ళంతా కూడా. అంటే మొత్తానికి చూస్తే సికింద్రాబాద్ లో పెరేడ్ గ్రౌండ్స్ లో మాత్రము మనం చూస్తే ఎంతో ఆహ్లాదకరంగా ఒక కైట్ ఫెస్టివల్ కూడా కొనసాగుతుంది. ఇదే తరహాలో కూడా చాలా మంది దీనికి సంబంధించి తిలకించేందుకు కూడా హైదరాబాద్ వాసులే కాదు వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చారు. అయితే కంట్రీలో సంబంధించి చూస్తే అవుట్ ఆఫ్ కంట్రీ కాకుండా ఇండియన్ కంట్రీ ప్లేయర్స్ కూడా ఇక్కడికి వచ్చారు. ఇటు పంజాబ్ కావచ్చు, దీనికి సంబంధించి ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి రేపు కూడా ఇదే తరహాలో కూడా దీనికి సంబంధించి ఈ యొక్క కైట్ ఫెస్టివల్ కూడా చూస్తున్నాము. ఇక్కడ కోహినూర్కి సంబంధించిన యొక్క కైట్ మాత్రము తిరుపతి తిరుమల దేవస్థానం సంబంధించిన కైట్ కూడా ఎగురవేసిన పరిస్థితి చూస్తున్నాం. అంటే భగవంతుని రూపంలో కూడా దీనికి సంబంధించి ఈ యొక్క కైట్ ఫెస్టివల్ కూడా కొనసాగుతుందని మాత్రము చాలా ఎంతో ఉత్సాహంగా కూడా చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ చూస్తే మాత్రం ఈ కైట్స్ని ఒకటి మెట్రో ట్రైన్ కావచ్చు, ఇక్కడ మిక్కీ మౌస్ కావచ్చు, అంతేకాకుండా వివిధ రూపాలకు సంబంధించిన కైట్స్ని కూడా ఇక్కడ ఎగురవేస్తుంటే మాత్రం చాలా ఎంతో ఉత్సాహంగా కూడా కనిపిస్తుంది. మొత్తానికి చూస్తే ఓవరాల్గా ఇక్కడ పెరేడ్ గ్రౌండ్లో కళాకారుల పాటలు కావచ్చు, స్వీట్
ఫెస్టివల్ కావచ్చు, కైట్ ఫెస్టివల్ దీనికి సంబంధించి కూడా పూర్తిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో పోలీసులు కూడా చాలా ఖచ్చితమైన గట్టి నిఘా ఏర్పాటు చేశారు.